అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే అనమాట. ఈ వీడియో చేసేటప్పటికి సండే రోజు అనమాట. అయితే ఫ్రెండ్స్ ఈ పొంగలు అయిపోయిన సందర్భంగా వీడ్కోలు పలుకుతూ ఈ చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అయితే ఫ్రెండ్స్ మీరే చూడండి, పూర్తిగా చూడండి వీడియో. ఓకే, ఇది మా ఊరు యూత్ కుర్రోళ్ళు చేసే వంట కార్యక్రమం. ఇది వీళ్ళందరూ పిల్లలు లేనోళ్ళు చేసే వంట అన్నమాట. ముందుగా మనము ఒక ఉల్లిపాయని తీసుకున్నట్టయితే అందరూ మనం వంట వండే వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు, కానీ మన వాళ్ళు పెద్దగా కట్ చేసుకున్నారు అన్నమాట. అలాగే ఈ మర్చిమిరపకాయలు కూడా 2 సెక్కలుగా నిలువుగా కట్ చేసుకున్నారు అన్నమాట. ఇది ఇలా ఉన్నట్టయితే మాంసాన్ని కడిగేసుకొని 1 కేజీ మాంసం ఈ దాకలో పెట్టుకున్నారన్నమాట. ఇది ఇలా వండుకుంటే, కానీ నిట్టగా ఉన్న టమాటాలు మాత్రం ఇంకా కొయ్యకుండా ఇలాగే ఉన్నాయన్నమాట. ఈ మాత్రం మన యూత్ కుర్రోళ్ళు పిసికేసి వేస్తారా, ముక్కలు కోసేస్తారా ఇంకా తెలియకుంటున్నది. అలాగే క్యారెట్ దుంప మాత్రం నిటారుగా ఉంది. దీన్ని ఇలా దింపేసినా దింపవచ్చు, ముక్కల కోసం దింపేసినా దింపవచ్చు. అలాగే ఇక్కడ మన తెలుగుదేశం యువత ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ సాయి రెడ్డి గారు, మామిడి సాయి రెడ్డి, ఈతని గారు మాత్రం వంటలో గెరట తిప్పుతున్నారు. అంతేకాకుండా మన బొడ్లక మన సెక్రటరీ గారు ఉన్నారు. ఈయన కూడా ఆ సాయి రెడ్డి గారికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు. అంతేకాదు, ఇంకా అద్భుతమైన వ్యక్తి ఇలా చూసినట్టయితే ఏ మెరగని నిరుపై అన్నిటికీ తెలిసిన చివరిపై మన శ్రీ 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 చెదల పండుబాబు గారు ఇక్కడే కూర్చొని ఉన్నారన్నమాట. ఈయన మాత్రం మాస్టర్ గారి దగ్గర చూసానికి వచ్చాడు, వండింది తినడానికి వచ్చాడు, వండడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు, ఏమీ తెలియట్లేదు. కానీ ఇక్కడ చూశారు కదా, జర్తా చేజాబాబు. ఈ చేజాబాబు చూలెక్కి వీళ్ళు చేసే పనులన్నీ బాగా నవ్వుతున్నారు. అలాగే ఈ వంటలు చూశారు కదా, మన ఊరైనటువంటి బలరాం మాస్టర్ గారి ఇంటి దగ్గర జరుగుతున్నాయి ఈ వంటలు. కానీ ఇంటికాడ ఒక్క ఆడపొరుగు కూడా లేదు, కానీ వీళ్ళందరికీ పెళ్లిళ్ళు కూడా కాలేదు. ఎందుకంటే అంత యూత్ కుర్రోడు కదా. ఈ వాళ్ళు వంట చేస్తుండగా మిగిలిపోయిన ఉల్లిపాయలు, ఇదిగో నన్ను కొత్తిమీర ఇంకా కొయ్యలేదు మాత్రం, ఇదిగో 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 అన్ని మిగిలి చేశారన్నమాట. ఇవన్నీ ఇలా మిగిలిపోయి ఇంకా మసాలా మాత్రం అందులో వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇది చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది మాస్టర్ గారు కోసూరు బలరాం మాస్టర్ గారు ఇది అన్నమాట. కానీ ఇక్కడ ఎక్కువ శాతం ట్యూషన్లే జరుగుతాయి. ఇది పండగ అయిపోయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. వీడ్కోలు సెలబ్రేషన్స్ అన్నమాట యూత్ కుర్రోళ్ళు. ఈ విధంగా చూస్తున్నారు. బాలకృష్ణ కూడా ఇంకా బాగా కెలబెడుతున్నారు. కానీ అక్కడ నూనె పాపం అంతా అయిపోయి ఉల్లిపాయ పేస్ట్ లోన ఇరిగిపోయి పాపం నూనె తక్కువై గోగడం ప్రారంభించున్నాడు. ఈ గోగుతున్నాడని చూసుకున్న ఒక సాయిరెడ్డి మళ్ళీ కొంచెం నూనె పడేశాడు. దీన్ని ఇలా ఉంటుండే ఇక్కడ పాపం ఇద్దరు కుర్రోళ్ళు మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు తెలక ఒక స్టూల్ ఎక్కి ఒక బెంచ్ కింద నుండి తొంగి చూస్తున్నారు అన్నమాట. అలాగే పైన చూస్తే ఫ్యాన్ తిరగకుండా ఉంది. అలాగే బెడ్ లైట్ ఏమో ఎలుగుతూ ఉంది. అలాగే కొంచెం వెలుతురు కూడా మందంగా కూడా ఉందన్నమాట. ఈ పక్క చూస్తేనేమో ఆ రోడ్డు మీద బస్సులు కార్లు వెళ్తున్నాయి. ఆ పక్క చూస్తే మాత్రం కోళ్ళన్ని బాగా మేస్తున్నాయి అన్నమాట. ఈ గ్యాప్ లోనే మన సాయిరెడ్డి గారు మాంసాన్ని బౌల్లో వేయడం జరిగింది. బౌల్లో వేయడం జరుగుతుంటే మన బొడ్లంక సెక్రటరీ గారు అయినటువంటి కోసూరి బాలకృష్ణ గారు మాత్రం బౌల్లో ఉన్న మాంసాన్ని బాగా గెలుకుతూ బాగా తిప్పుతూ ఇంకా ఉప్పు కారం ఇంకా వేయలేదే అని ఎదురు చూస్తున్నాడు అనమాట. కానీ పక్క ఉన్న మన చెదలా పండు మాత్రం ఈ యొక్క ఏ విషయాలు పట్టించుకోకుండా 10వ తరగతి తెల్లారుజామున ఎగ్జామ్ కి రాసేయడానికి అన్నట్టు ఒక సితారా సినిమా పుస్తకం బాగా చదివేస్తూ ఉన్నాడు అనమాట, నటిస్తున్నాడు అనమాట. పైగా రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నట్టు ఈ కునుగుబాట్లు ఒకటి ఈ విధంగా ఉండదు. ఏటాయి బాబు ఈ నూతన ప్రజ మీడియం ఫ్లేమ్ లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు బాగా ఉడికిపోయి ఉంటుంది చికెన్ అనేది. చికెన్ ని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి.
చేసుకోవాలి. చుట్టుముట్టాలి కదా మామూలుగా దాన్ని తీసుకున్నాక వాటర్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందరూ పెట్టి కొనుక్కోపోయా మామూలు మాత్రం మేము బాగా కలుపుకోవాలి. చూడు గుడ్డ అందరూ మంచి రుచిగా వస్తుంది. 300 చేస్తాడు. బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, అలాగే కూడా బాగా కలుపుకోవాలి. అక్కడ వేరే వాటర్ ఉంచు అయిపోయి లేదంటే లోపలికి బాటిల్ ఉంచుడు ఖాళీ బాటిల్ సగం మంచిది. 10 ఉంటాయి నాకు ఇట్టే ఉందా మరి తీసుకెళ్ళిపోయి తింటే అక్కడ మరి ఇద్దరు మన పక్కనే వాటర్ కూడా అదేదో కొంచెం దూరం అయితే వైజాగ్ వెళ్ళిపోతే బాగుంది. దూరం దీనికోసం మామూలు లెఫ్ట్ సైడ్ నీలే రెండు వచ్చింది. ఇది రెండు ఒకటి అయ్యాలి అయితే మళ్ళీ అంత భయం ఎందుకో అయినా 30 అయినా నాకని తిన్నాడు. ఇవి వాటర్ వేసిన తర్వాత అయితే బా ఇది కేజీకి ఎంత రైస్ వస్తుంది బా? కేజీ రైస్ కదా, ఎంత మంది తినొచ్చు? కేజీ ఎంత మంది తినొచ్చు? 10 మంది. 10 మంది తినొచ్చు తినొచ్చు. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం జరుగుతుంది అనమాట. మాకు మీడియం ఫ్లై హై ఫ్లై అంటే తెలియదు మాకు, కన్నా ఒకటే. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేసిన చిట్టి ముత్యాల రైస్ అయితే వేయడం జరిగింది అనమాట. తర్వాత ఏం చేస్తాడు అన్నది మాకే సస్పెన్స్. తర్వాత నీళ్ళు వేస్తాడు, నీళ్ళు కూడా వేయడు. బాగా చికెన్ అనుకున్నాడు. చాలు కాదు
ఈ మంట ఎక్కువ పెడేస్తున్నారు బా మీరు, మీకు అట్లా పెడతారు కానీ అసలు దెబ్బరు వేస్తారని డబ్బు తినేసారు నా పేరు మీద. చెప్పు ఈడు ఎదురుగుండే ఆ లింగం పట్టకపోయింది, ఈడేనా పట్టకపోయింది, ఈడు ఎదురుగుండే ఈడితోనే ఏంటనే మన బిర్యానీ ఇదే అంటారు కదా తింటాయి. అదా కరివేపాకు నీ మోసం ఇది బిర్యానీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దేంట్లో పడ్డానంటే నేను చికెన్లోనే. ఈ ముక్కలు ఎటు చూసినా పదా అంత ఎంత ఓన్లే వీళ్ళు ఇంకా ఉంచమనలేదు బాగానే మంచిగా, లేదంటే ఉన్న సగం అప్పుడే మగ్గాలి నేను కోడిని కట్ చేయడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరే చూసారు కదా, వీడియో కూడా తీయలేనంతగా టేస్ట్ అయితే వచ్చిందనమాట. మర్చిపోయాను అనమాట వీడియో కూడా తీయడం అనేది, ఎందుకంటే అంత బాగుందనమాట. తినడంలోనే పడిపోయాను కాబట్టి ఫోటో అయితే పెట్టడం జరిగిందనమాట. ఏదేమైనా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, కానీ ప్రాసెస్ అయితే చాలా చాలా పెద్దదనమాట. చాలా ఏంటంటే ఏకాగ్రతతో చేయాలన్నమాట. చాలా మనం ఏంటంటే దృష్టి అంతా దాని మీద పెట్టి చేయాలన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకొకసారి అయితే మేము ట్రై చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. జై హింద్.